ప్రైజ్ ద లార్డ్. లెంటులోని 14వ రోజును మనకు అనుగ్రహించిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి ధ్యానాంశముగా ఎవరితోడూ లేకపోయినా ఒంటరిగా తన సేవ పరిచర్యను కొనసాగించి ఎన్నో ఒడిదుడుకులకు లోనై ఒంటరిగా సేవ చేస్తున్న మరందరికీ మార్గదర్శకంగా నిలిచిన ఇర్మియా ప్రవక్త జీవితం నుండి మనం కొన్ని పాఠాలను నేర్చుకుందాం. మొదటిగా ఇర్మియా అంటే అర్థం ఏమిటి, ఆయన ఎవరు, ఆయన గురించి తెలుసుకుందాం. ఇర్మియా అనే మాట హీబ్రూ భాషకు చెందిన పదం. ఈ మాటకు దేవుడు ఉద్ధరిస్తాడు లేదా ఆదరిస్తాడు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈయన్ను యాజకునిగాని ఒక గొప్ప ప్రవక్తగాను చేశాడు దేవుడు. ఈయన కుటుంబం గురించి చూస్తే ఇర్మియా హిల్కీయా అనే యాజకుని కుమారుడు. ఈ కుటుంబము యెరూషలేము సమీపంలో అనాతోతు అనే గ్రామంలో ఉండేది. ఇర్మియా అక్కడే జన్మించాడు. ఇతడు యాజకుని కుటుంబంలో పుట్టడం వలన ఎంతో భక్తి విశ్వాసాలతో పెరిగాడు. మరి రెండవదిగా చూస్తే ఈయనను విలపించే ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్ అని పిలిచేవారు. ఈయన ఎందుకు విలపించేవాడో, దేని గురించి విలపించేవాడో తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆనాటి ప్రజల ఆధ్యాత్మిక స్థితి, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలి. అప్పటి రాజులు, యాజకులు, ప్రవక్తలు కూడా ప్రజలను మంచి బాటలో నడిపించకపోగా అవినీతికి బదులుగా అవినీతిపరులుగా మారి ప్రజలను తప్పుతావ పట్టించేవారు. ప్రజలైతే అన్యదేవతలకు అన్యదేవతల విగ్రహాలను యెహోవా దేవుని ఆలయంలో పెట్టి పూజించేవారు. వారు భయంకరమైన విగ్రహారాధికులుగా తయారయ్యారు. అంతేకాదు, ఆ విగ్రహాలకు తమ కన్న బిడ్డలను బలి ఇస్తూ ఉండేవారు. ఇలా దేవుని దృష్టికి ఎన్నో హేయమైన కార్యాలు చేస్తూ ఉండేవారు. దేవుని కట్టడలను కాదని ఆయన నిబంధనలను మీరడం వలననే భవిష్యత్తులో వారి పైకి రాబోతున్న తీవ్రమైన పరిణామాలను గురించి వారిని హెచ్చరించడానికే దేవుడు ఇర్మియాను పిలుచుకున్నాడు. ఆయన ఏ విధంగా దేవునిచే పిలువబడ్డాడో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5-9 వచనాలలో చూడవచ్చు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, గర్భంలో నేను నిన్ను రూపించక మునిపే నిరిగి తిని, నీవు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు నేను నిన్ను నియమించి తిని, ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని, నేను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి అతని నోటిని ముట్టి, ఇదిగో నేను నీ నోట నా మాటలు నుంచి తిని, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నానని చెప్పెను. ఇర్మియా దేవుని పిలుపునందుకొని రాజులకు, యాజకులకు, ప్రవక్తలకు మరియు ప్రజలకు వారి కార్యములను గురించి ఖండింపగా వారు ఇర్మియా మాట వినకపోగా ఆయన నిబంధనలు మీరడం వలన భవిష్యత్తులో తగిన మూల్యం వారు చెల్లించవలసి ఉంటుందని ఇర్మియా ప్రజలను హెచ్చరిస్తాడు. ప్రవక్త అయిన హోషేయ ప్రభావం ఈయన మీద అధికంగా ఉందని చెప్పవచ్చు. ప్రభువు మాట చొప్పున అతడి ఈ విధంగా ప్రవచించెను. ఉత్తర దిక్కు నుండి బబులోను సైన్యం యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేమును నాశనం చేసి అక్కడ నుండి ఇశ్రాయేలీయులను చెరగొని పోయి 70 సంవత్సరములు బబులోనులో ప్రవాస జీవితం గడపవలసి ఉందని జనులను హెచ్చరిస్తాడు ఇర్మియా. వారు ఆ మాటలు వినకపోగా అతన్ని చంపజూస్తారు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నందువల్ల అతను తప్పించుకుంటాడు. తరువాత ఆయన ప్రవచనం నెరవేరింది. బబులోను రాజుకు నెబుకద్నెజరు ఇతర రాజులతో కలిసి ఇశ్రాయేలీయులపై దండెత్తి రాజ్యాన్ని ధ్వంసం చేసి ప్రజలను చెరగొనిపోయిరి. ఇర్మియా ప్రవచించినప్పుడు వారి ప్రవర్తనను రాజులు, యాజకులు, ప్రవక్తలు, ప్రజలు పెడచెవిని పెట్టి తమ ప్రవర్తనను మార్చుకోకపోవడం వల్లనే ఈ విధ్వంసం జరిగింది. అయినను ఇర్మియా దేవుడు దయగలవాడని, 70 సంవత్సరాల తరువాత తిరిగి ప్రజలు యెరూషలేముకు తిరిగి వెళ్తారని, అంతేగాక వారి విమోచన కోసం దావీదు వంశం నుండి మెస్సియా రాబోతున్నాడని ప్రవచిస్తాడు. ఇర్మియాను ప్రభుత్వము ప్రజలు చెరసాల్లో వేసిన అక్కడ కూడా ప్రవచించడం మానలేదు. ఇర్మియా తన ప్రవచనాలను
బారూకు అనే వ్యక్తి ద్వారా గ్రంథస్థం చేయిస్తాడు. ఇర్మియా, యోషియా, యెహోయాకీను, సిద్కియా అనే రాజుల కాలంలో ప్రవచించాడు. ఇతని ప్రవచనాలు హెచ్చరికలతోనూ మొదలై విలాపములతోనూ నిరీక్షణతోనూ అంతమవుతాయి. ఇతను రాసిన ఇంకొక గ్రంథము విలాపవాక్యములు. మరి మనము ఆయన వలె ప్రభువు కోసం నిరీక్షణ కలిగిన వారమై జీవిద్దామా? ఆయన మహిమ రాజ్యంలో స్థానం కొరకు సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. ఇర్మియా కాలంలోని ప్రజలు ఎలాగైతే మెస్సియా రాకకై ఎదురు చూడమని ఇర్మియా ప్రవచించాడో, అదేవిధంగా మేము కూడా ప్రభువా నీ రెండవ రాకడకై సిద్ధపాటు కలిగి దానికై నిరీక్షించు వారమై ఉండునట్లు మమ్మల్ని దీవించండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.